వంశీకృష్ణ యాదవ్ దగ్గరికి వెళ్తే పని అయిపోతుంది, వెలగపూడి రామకృష్ణ దగ్గరికి వెళ్తే పని అయిపోతుంది. అట్లా పని చేసి పెట్టగలిగినటువంటి విధంగా శక్తి అక్కడ ఇవ్వాలి. ఆ శక్తి దాంతోపాటు వాళ్ళు దోచుకోకూడదు. వీళ్ళేం దోచుకోరు, వీళ్ళు సంపాదించుకుంటారు కానీ దోచుకోరు. సంపాదించుకోకుండా ఉండే అమాయకులేం కాదు, దోచుకోరు. అట్లాంటి బలమైనటువంటి శక్తులను తయారు చేయాలి. పార్టీ కోసం కష్టపడాలని అనుకోవాలి కూడా ఒక రకంగా. వీళ్ళందరూ అలా ఎఫర్ట్ పెట్టడం ఎస్టాబ్లిష్మెంట్ బేసిక్గా పార్టీ కోసం. ఇప్పుడు వీళ్ళందరూ ఒకే పార్టీలో ఉన్నారు, లెక్కనైతే వంశీకృష్ణ యాదవ్ వైసీపీ పోయి ఇటు రాలేదా? అవునండి. కాబట్టి ఈ టైంకి వచ్చేటికి వాళ్ళ ఎఫర్ట్ కనిపించింది కదా. వ్యక్తుల వ్యవస్థ అనేది ముఖ్యం. ఇప్పుడు ఎఫర్ట్ అనేది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే ఆల్రెడీ గెలిచి ఉన్నది కాబట్టి పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి పనిచేస్తుంది. వైసీపీలో అసంతృప్తి కూడా ఒక కారణం ఒక రకంగా. ఎందుకంటే వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ఓవరాల్గా ఒక విశాఖను కాదు, ఉత్తరాంధ్రలో కూడా బలమైన నాయకులే ఉన్నారు. మీరు అన్నట్టు బొత్స, లేదంటే బొత్స ఝాన్సీ కానీ, ధర్మాన్ కానీ, మొన్న మంత్రులైన సీదిరి అప్పలరాజు, లేదంటే కర్ణం ధర్మశ్రీ. నిజంగా వీళ్ళందరూ ఒక ఐక్యత ఉండి ఏకమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. ఆ యూనిటీ కనిపించలేదు. అంటే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే స్వేచ్ఛను అనుభవించినాడు కర్ణం ధర్మశ్రీలు. ఆ స్వేచ్ఛ జగన్ దగ్గర ఉండదు కదా. చెప్పింది చేయమనేటటువంటి రకం జగన్ది. అంతేనా? మేము చెప్పినట్టు మా ఏరియాలో పని